ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. కాశ్యశ్చ పరమేశ్వాసः. శిఖండీ చ మహారథः. దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితः. నమస్తే అండి. 16th శ్లోకంలో యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని, నకులుడు సుఘోషం అనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకావు అనే శంఖాన్ని పూరించినట్లు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ శ్లోకంలో అంటే 17వ శ్లోకంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏ శంఖాలను పూరించారో అని ఈ 17th శ్లోకం నుంచి మనం తెలుసుకోవచ్చండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దామండి. కాశ్యః కాశీరాజు, చ మరియు పరమేశ్వాసః గొప్ప విలుకాడైన, శిఖండి శిఖండి, చ కూడా మహారథః ఒంటరిగా వేలాది మందితో పోరాడగల వీరుడు, దృష్టద్యుమ్నః దృష్టద్యుమ్నుడు, విరాటః విరాటుడు. విరాట మహారాజు ఇక్కడ ఎవరంటే అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన రాజండి. చ కూడా సాత్యకి, సాత్యకి అంటే ఇక్కడ శ్రీకృష్ణుని రథసారథి అయిన యూధానుడుని సాత్యకి అంటారండి. చ మరియు అపరాజితః ఏనాడును ఓడిపోనివాడు. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి వంటి వాళ్ళు తమ శంఖాలను పూరించారు అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.